విమాన ప్రయాణం చేరుకోవాల్సిన గమ్యం ఎంతో దూరంలో ఉన్నా సరే ఆకాశంలో హాయిగా ప్రయాణం చేసే వీరున్న ఏకైక ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్. ఆకాశయానం అంటే ఆనందం కంటే ఇప్పుడు ఆందోళనే ఎక్కువగా కలిగిస్తోంది. ఇటీవల కాలంలో జరుగుతున్న ప్రమాదాలు విమానం ఎక్కాలంటేనే భయపడేలా చేస్తోంది. రోడ్డు ప్రమాదంతో పోలిస్తే విమాన ప్రమాదంలో ప్రాణనష్టం ఎక్కువ. విమాన ప్రమాదానికి గురైతే దాదాపు బతికే అవకాశాలు అత్యంత తక్కువ. ఒక్కోసారి డెడ్ బాడీ కూడా దొరకవు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదాలేంటో ఇప్పుడు చూద్దాం. నవంబర్ 12, 1996లో గాల్లోనే 2 విమానాలు ఢీకొన్న ఘటనలో 349 మంది ప్రాణాలు కోల్పోయారు. సౌదీ ఫ్లైట్, కజకిస్తాన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఒకే ఎత్తులో ప్రయాణిస్తూ ఢిల్లీకి సమీపంలో ఎదురెదురుగా గాల్లోనే ఢీకొన్నాయి. 2 విమానాల్లో కలిపి 349 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మార్చి 3, 1974లో టర్కిష్ ఎయిర్లైన్స్ విమానం ఫ్రాన్స్లోని ఓ అడవిలో కూలిపోయింది. లండన్కు వెళ్తున్న విమానం ఓర్లీ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఇందులో ఉన్న 346 మంది మరణించారు. డోర్ విడిపోవడమే ప్రమాదానికి కారణమని నిర్ధారించారు. జూన్ 23, 1985లో ఎయిర్ ఇండియా విమానం టొరంటో, మాంట్రియల్ నుండి ఢిల్లీకి వస్తుండగా ఐర్లాండ్ నైరుతి తీరంలో పేలిపోయింది. మొత్తం 307 మంది ప్రయాణికులు మరియు 22 మంది సిబ్బంది మరణించారు. ఆగస్టు 19, 1980లో సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ విమానం వెనుక లగేజ్ కంపార్ట్మెంట్లో మంటలు చెలరేగి ప్రయాణికుల క్యాబిన్లోకి వ్యాపించాయి. పైలట్లు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసినా సిబ్బంది వెంటనే తలుపులు తెరవకపోవడంతో ఊపిరాడక విమానంలో ఉన్న 301 మంది ప్రయాణికులు మరణించారు. జూలై 17, 2014లో మలేషియా ఎయిర్లైన్స్ విమానం ఆమ్స్టర్డామ్ నుంచి కౌలాలంపూర్ వెళ్తుండగా ఉక్రెయిన్ రష్యన్ సరిహద్దు సమీపంలోని తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో కూలిపోయింది. విమానంలో 298 మంది ప్రయాణికులతో పాటు 15 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. జూలై 3, 1988లో ఇరాన్ ఎయిర్ ఫ్లైట్ హర్ముజ్ జలసంధిపై కూలిపోయింది. విమానంలో ఉన్న 290 మంది ప్రయాణికులతో సహా సిబ్బంది మరణించారు. ఫిబ్రవరి 19, 2003లో ఇరాన్ సైనిక విమానం ఇరాన్లోనే కర్మాన్ సమీపంలోని పర్వత ప్రాంతంలో బ్యాడ్ వెదర్తో కూలిపోయింది. ఈ ఘటనలో 275 మంది ప్రాణాలు కోల్పోయారు. మే 25, 1979లో అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. విమానం లీడింగ్ ఎడ్జ్ లిఫ్ట్ పరికరాలు వెనక్కి వెళ్లడంతో విమానం నియంత్రణ కోల్పోయింది. ఈ ప్రమాదంలో 271 మంది ప్రయాణికులు మరణించారు. డిసెంబర్ 21, 1988లో లండన్ హిత్రో నుండి న్యూయార్క్ బయలుదేరిన పాన్యామ్ ఫ్లైట్ స్కాట్లాండ్లోని లాకర్బీ పట్టణంలో ఉగ్రవాద బాంబు దాడిలో ధ్వంసమైంది. మొత్తం 259 మంది ప్రయాణికులతో పాటు నేలపై ఉన్న 11 మంది మరణించారు. సెప్టెంబర్ 1, 1983లో కొరియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ దక్షిణ కొరియాలోని సియోల్లోని గింపో అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుండగా సోవియట్ ఇంటర్సెప్టర్ సుఖోయ్ కూల్చేసింది. విమానంలో ఉన్న 269 మంది ప్రయాణికులందరూ మరణించారు. నవంబర్ 12, 2001లో అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ జాన్ ఎఫ్ కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన వెంటనే న్యూయార్క్లోని క్వీన్స్లోని బెల్లే హార్బర్ పరిసరాల్లో కూలిపోయింది. విమానంలో ఉన్న 260 మందితో పాటు నేలపై ఉన్న 5 వ్యక్తులు చనిపోయారు. ఏప్రిల్ 26, 1994లో చైనా ఎయిర్లైన్స్ ఫ్లైట్ పైలట్ల తప్పిదం కారణంగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 264 మంది చనిపోయారు. జూలై 11, 1991లో నైజీరియా ఎయిర్వేస్ ఫ్లైట్ సౌదీ అరేబియాలోని జడ్డాలో కూలిపోయింది. టేకాఫ్ సమయంలో 2 టైర్లు మండడంతో విమానంలో మంటలు చెలరేగాయి. విమానంలో ఉన్న మొత్తం 261 మంది మరణించారు. ఏప్రిల్ 11, 2018లో అల్జీరియన్ వైమానిక దళ రవాణా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అల్జీరియన్ వైమానిక దళ రవాణా విమానం కూలిపోయింది. విమానంలో ఉన్న 257 మంది ప్రయాణికులందరూ మరణించారు. నవంబర్ 28, 1979 ఎయిర్ న్యూజిలాండ్ విమానం అంటార్కిటికాలోని రాస్ ద్వీపంలో మౌంట్ ఎయిర్ బేస్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 257 మంది ప్రయాణికులు చనిపోయారు. డిసెంబర్ 12, 1985లో క్రిస్మస్ కోసం చార్టెడ్ విమానంలో అమెరికన్ సైనిక సిబ్బందిని తీసుకువెళ్తున్న మరో ఎయిర్ ఫ్లైట్ న్యూ ఫౌండ్లాండ్లో కూలిపోయింది. విమానంలో ఉన్న 256 మంది ప్రయాణికులు మరణించారు. మార్చి 8, 2014లో మలేషియా ఎయిర్లైన్స్ విమానం కౌలాలంపూర్ నుండి చైనాలోని బీజింగ్కు వెళ్తుండగా దక్షిణ హిందూ మహాసముద్రంలో కూలిపోయింది. ఆ విమానంలో 15 దేశాలకు చెందిన
227 మంది ప్రయాణికులు ఆచూకీ లేకుండా పోయారు. ఆ తర్వాత హిందూ మహాసముద్రం చుట్టూ ఉన్న బీచ్ల నుండి విమాన శిథిలాలను వెలికితీశారు. సెప్టెంబర్ 26, 1997లో గరుడ ఇండోనేషియా ఫ్లైట్ జకార్తా నుండి బయలుదేరి ఉత్తర సుమత్రాలోని మెడాన్లో దిగడానికి సిద్ధమవుతుండగా కూలిపోయింది. 234 మంది మరణించారు. ఇది ఇండోనేషియా చరిత్రలో అత్యంత ఘోరమైన విమానయాన విపత్తు. జూలై 17, 1996లో TWA ఫ్లైట్ జాన్ ఎఫ్ కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి రోమ్కు బయలుదేరిన కొద్దిసేపటికే న్యూయార్క్లోని ఈస్ట్ మారిషస్ సమీపంలో అట్లాంటిక్ మహాసముద్రంలో పేలిపోయి కూలిపోయింది. 230 మంది మరణించారు. సెప్టెంబర్ 2, 1998లో న్యూయార్క్ నగరం నుండి స్విట్జర్లాండ్లోని జెనీవాకు బయలుదేరిన స్విస్ ఎయిర్ ఫ్లైట్ కెనడాలోని అట్లాంటికా మహాసముద్రంలో కూలిపోయింది. విమానంలో ఉన్న 229 మంది మరణించారు. జూన్ 1, 2009లో ఫ్రాన్స్ విమానం రియో డి జెనీరో నుండి ప్యారిస్కు వెళ్తుండగా అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయింది. 228 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆగస్టు 6, 1997లో కొరియన్ ఎయిర్ ఫ్లైట్ అమెరికా భూభాగంలోని గువాంలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువలో కూలిపోయింది. విమానంలో ఉన్న 254 మందిలో 228 మంది మరణించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ప్రపంచవ్యాప్తంగా అనేక విమాన ప్రమాదాలు జరిగాయి. అన్ని ప్రమాదాల్లో దాదాపు ప్రయాణికులంతా ప్రాణాలు కోల్పోయారు. సాంకేతిక సమస్యలు, ప్రతికూల వాతావరణం, పైలట్ల తప్పిదాల కారణం ఏదైతేనే ఆకాశంలోకి ఎగిరిన విమానం ప్రమాదానికి గురైందంటే ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే.